మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆర్థిక స్థితి బాగోక అప్పుల పాలైపోయి కాస్త డబ్బు పరంగా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు హనుమాన్ చాలీసాని ఏ విధంగా వినియోగించుకుంటే ఈ ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అంటారు? తప్పకుండా అండి. ఇక్కడ మీరు హనుమాన్ చాలీసా అసలు ఎటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది అని చూసుకున్నట్లయితే, కుజుడి యొక్క ప్రభావం కనుక ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసేటప్పుడు పనిచేస్తుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, మనకి మెడిసిన్స్ తీసుకుంటాం. ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క మెడిసిన్ పనిచేస్తుంది. తలనొప్పికి తలనొప్పే, జ్వరానికి జ్వరమే. అట్లాగే కుజ ప్రభావాన్ని కంట్రోల్ చేసేది హనుమాన్ చాలీసా. కొన్నిసార్లు ఏమవుతాయంటే, ఇప్పుడు మనకి వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలకి కుజుడు పాపవుతాడు. పాపై మరొక పాపగ్రహంతో కలిసి, శుభ సంబంధం లేకుండా పాపగ్రహంతో కలిసి రెండో భావాధిపతిని కానీ రెండో భావంతో కానీ కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి పాపం ఎంత ఒత్తిడి ఉంటుందంటే, ఫైనాన్షియల్గా వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతాయి. ఫైనాన్స్ వల్లే కుటుంబ సభ్యులతో గొడవలు అవుతుంటాయి. ఫైనాన్స్ వల్ల అన్ని బంధాలు తెగిపోతూ ఉంటాయి. చుట్టాల్లో చులకనవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే, అంటే ఫైనాన్స్ లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఫైనాన్స్ లేకపోవడం వల్ల భార్యతో గొడవ, పిల్లలతో గొడవ. నువ్వు నాకు పలానాది కొనివ్వలేదు, నాకు బైక్ కొనివ్వలేదు, ఫోన్ కొనివ్వలేదు అని పిల్లోడు గొడవ చేస్తుంటాడు. లేకపోతే భార్య గొడవ చేస్తుంటుంది. కుటుంబ సభ్యులు ధన విషయంలో గొడవలు పెట్టుకుని ఉంటారు. పరువు, డబ్బు లేకపోవడం పరువు పోతుంటుంది. అంటే ఇవన్నీ ఘర్షణ, అంటే ధనం మూలంగా ఘర్షణ జరుగుతుంది అంటే కుజుడు ప్రభావం మనం అర్థం చేస్తాం. శని ప్రభావం ఎంతవరకు ఉంటుంది గురుగారు ఈ ఆర్థిక స్థితి? ఆర్థిక స్థితిలో శని ప్రభావం అంటే ఎలా ఉంటుంది అంటారంటే, ఇగో ఏముంది, వాళ్ళు సాయంత్రం వస్తుంది అంటాడు, ఆ సాయంత్రం సంవత్సరం అయిపోద్ది. ఏమిటి రేపు పొద్దున వచ్చేస్తుంది, ప్రొలాంగ్ అవుద్ది రావాల్సిన డబ్బు విషయంలో. ఇంకోటి ఏంటి, పని చేసిన డబ్బులు ఇవ్వడు. శని ప్రభావం నెగిటివ్గా ఉన్నప్పుడు వర్క్ చేయించుకుంటారు, చేయించుకుని డబ్బులు ఇవ్వరు. అది ఎట్లా ఉంటుంది అంటేనండి, అరే జాబు లేకపోతే వేరే విషయం, 2 నెలలు జాబ్కి వెళ్ళినా డబ్బులు ఇవ్వడు. శని ప్రభావం ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను కనుక శని పాడు చేస్తాడు. అదే రవి పాడు చేశాడు అనుకోండి, గవర్నమెంట్ సంబంధించింది ఎవడో నీకు జాబ్ ఇప్పిస్తా అని డబ్బులు పోతాయి. బుధుడు అనుకోండి, వ్యాపారం చేసి డబ్బులు పోగొట్టుకుంటాడు. అంటే నెగిటివ్గా పనిచేస్తాడు. పాజిటివ్గా పనిచేస్తే అందులోనే డబ్బులు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు శనే పాజిటివ్గా పనిచేస్తాడు అనుకోండి, ఈ వ్యక్తి పని చేయక్కర్లా, వీళ్ళు నలుగురికి ఈ పనిని డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు చేసి పెడితే డబ్బులు తీసుకుంటాడు. ఇప్పుడు మనకి జాబు కన్సల్టెన్సీస్ ఉంటాయి. వాళ్ళు ఒక 2,000-3,000 మంది ఎంప్లాయీకి జాబులు ఇప్పించి వాళ్ళ నుంచి వచ్చే 20%, 30% కమిషన్స్ వీళ్ళకి వస్తాయి. ఇస్తారా కొన్ని వేల కోట్లు అట్లా ఉంటుంది శని ఒక్కోసారి ఇస్తే. అంటే ఏ ప్లానెట్ అయినా ఇచ్చేటప్పుడు అందులో పర్టికులర్గా మీరు అడిగినటువంటి హనుమాన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో శని కానీ కుజుడు కానీ పాడు చేసేటప్పుడు ఈ హనుమాన్ చాలీసా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా తిరుగుండదు. ఎందుకంటే ఈ ఎనర్జీని కంట్రోల్ చేసే ఎనర్జీ హనుమాన్ చాలీసా, ఈ కఠినమైన స్థితి నుంచి బయటపడే ఎనర్జీ. ఇప్పుడు చూడండి, రామాయణంలో కూడా సీతాదేవిని రావణాసురుడు అపహరణ చేసుకుని తీసుకెళ్ళిపోయాడు లంకకి. అది ఎంత కష్టతరమైన విషయం చెప్పండి అసలు. అది అలాంటి సిచ్యువేషన్లో వానరులందరూ రామచంద్రమూర్తికి సహకరించి ఒక బ్రిడ్జ్ చేసుకుని, అంతకంటే ముందు ఆంజనేయ స్వామి లంకా నగరానికి వెళ్ళి అతను అక్కడ ఉన్నది అని చెప్పి గుర్తించి అక్కడ మళ్ళీ లంకా దహనం చేసి సీతాదేవికి అంగుళికం ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చి రామచంద్రమూర్తికి చెప్తాడు ఎంతో వినయంగా. అంటే ఏంటి, కష్టతరమైనటువంటిది సముద్రం దాటడం అంటే మామూలు విషయం కాదు. అంటే మనం ఎంత కష్ట సంబంధించినటువంటి దాంట్లో ఉన్నా మనల్ని బయటపడేసేది హనుమాన్ చాలీసా. ఎందుకు అంటే శనికుజుల ప్రభావాలని హనుమాన్ చాలీసా కంట్రోల్ చేయగలుగుతుంది. ఇప్పుడు శుక్రుడు ప్రభావాన్ని అమ్మవారి ఆరాధన కంట్రోల్ చేయగలుగుతుంది. కేతు ప్రభావాన్ని గణపతి ఆరాధన కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కంట్రోలింగ్. ఇప్పుడు మంట అంటుకుందండి, ఏమి వేయాలి, వాటర్ వేయాలి. మీరు పెట్రోల్ పోస్తే ఇంకొంచెం బగ్గుమంటుంది కదా, గ్యాస్ ఓపెన్ చేసి గ్యాస్ కొడతారంటే అది ఆరదు. అట్లాగే హనుమాన్ చాలీసా అనేటువంటిది ఎవరైనా తీవ్రంగా ఉంది వాళ్ళకి ఇబ్బంది, ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేసుకుంటే బాగుంటుంది. అందులో పర్టికులర్గా హనుమాన్ చాలీసా ప్రత్యేకంగా సమయం ఏదన్నా ఉంటుంది గురుగారు? ఉదయం సూర్యోదయము, సాయంత్రం సూర్యాస్తమ సమయాల్లో చేసుకోవాలి. రెండవది ఏంటంటే, హనుమాన్ చాలీసా చాలామందికి ఒక విషయంలో రెమెడీగా చెప్పినప్పుడు బ్రహ్మాండంగా పనిచేసింది. ఏంటది అంటే, కొంతమంది చూడండి ఎలిజిబిలిటీ ఉంటుంది విదేశాలకు వెళ్ళడానికి, కానీ వాళ్ళకి అవకాశం దొరకదు. ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, అంటే వాళ్ళ డిజైరే విదేశాలకు వెళ్ళాలని ఉంటుంది. అలాంటి వారు కనుక ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి భక్తి శ్రద్ధలతో ఒక దీక్షలాగా 40 రోజులు కనుక చేసినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాన్ని ఆంజనేయ స్వామి అందిస్తాడు. ఖచ్చితంగా 21 రోజులు చదివితేనే ఫలితం వస్తుంది గురుగారు. అలాగే ప్రత్యేకంగా మంగళవారం రోజు చదివితే ఇంక ఇంపాక్ట్ ఉంటుందంటారా?
ఇక్కడ ఏంటంటేనండి 21 రోజులు చేస్తున్నావా, 41 రోజులు చేస్తున్నావా, జీవితాంతం చేస్తున్నావా అనేది ముఖ్యం కాదు. అక్కడ చేస్తే 40 రోజులు చేస్తే చాలా మంచిది, మండల కాలం ఏదైనా కూడా. ఇక్కడ ఏంటంటే ఒకటి, అక్కడ ఏదో మంత్రం చదువుతున్నాం అనే భావన కాదు. మంత్రం అంటే ఏమిటంటే మననాత్రాయితే ఇది మంత్ర, అంటే మీ మనసులో ఎప్పుడు నిరంతరం అది తిరుగుతూ ఉండాలి. మీ మనసులో ఏదో ఆ కూర్చున్న అరగంట సేపు పావుగంట సేపు కాదు. రెండవది ఏంటంటే భక్తి, శ్రద్ధ, భావన, ఈ మూడు చాలా ముఖ్యం. భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భావన ఉండాలి, నమ్మకంతో చేయాలి. నేను ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను అంటే ఒక మంత్రం చేయడం, హనుమాన్ చాలీసా చదవడం అంటే స్వామివారిని పిలవడమే ఈక్వల్ టు. అలా పిలిచే క్రమం మీకు ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రూమ్లో ఉన్నారు, పక్కనే ఎవరో మీ ఫ్రెండ్ కూర్చున్నారు, అతన్ని పిలుస్తున్నారు ఎగ్జాంపుల్. అక్కడ ఉన్నాడు అన్నప్పుడు మీ పిలుపు ఎలా ఉంటుందండి? ఏ టోన్లో పిలవాలి, ఎంత వాయిస్లో పిలవాలి, అది ఎలా పిలవాలి, అక్కడ ఉన్నది ఎవరు అనే దాని మీద పిలుస్తారు. అదే కింద ఏదో చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు ఉన్నారు, వాడు సరిగ్గా పని చేయడు, అప్పుడు వాడిని ఇంకో రకంగా పిలుస్తారు. ఒక పెద్ద వ్యక్తిని గౌరవంగా పిలుస్తారు, లేకపోతే మీరు దగ్గరికి వెళ్ళి పిలుస్తారు, అవునా కదా? అలా ఏంటంటే దేవతని పిలిచేటప్పుడు మీ మనసులో ఎంత భక్తి, ఎంత భావన, ఎంతో శ్రద్ధతో నేను ఇది చేస్తున్నాను, నాకు ఆ స్వామి అండ ఉంది అనేటువంటి భావనతో చదవాలి. ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుంది. ఓకే, కోర్టు కేసులతో సతమతం అవుతున్న వాళ్ళకి హనుమాన్ చాలీసా హెల్ప్ చేస్తున్నారు. కోర్టు కేసెస్తో ఉండేటప్పుడు ఇంకొకటి కూడా పాటించాలండి హనుమాన్ చాలీసాతో పాటు. ఇక్కడ ఏంటంటే కోర్టు కేసు అయ్యే ముందు పోలీస్ కేసు అవుద్ది. ఎవరికైనా కూడా పోలీస్ కేసు ఎవరైనా పెడితే అది కోర్టుకి వెళ్తుంది. అందుకని ఏంటి, పోలీస్ కేసుల నుంచి మీరు బయటపడడానికి హనుమాన్ చాలీసా మరియు కాలభైరవ అష్టకం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే జన్మజాతకంలో కుజుడి యొక్క ప్రభావం వల్లే పోలీస్ కేసులు అవుతాయి. అయితే దీంట్లో సప్తమ స్థానము శుక్రుడు, గురువు ఇద్దరు కూడా పాడైతే అది కోర్టు కేసెస్కి వెళ్తుంది. అలాంటప్పుడు మనము అమ్మవారి ఆరాధన మరియు దత్తాత్రేయుడికి సంబంధించిన దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర లేనట్లయితే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఇవన్నీ కూడా కోర్టు వ్యవహారాల నుంచి బయటపడ్డము. కేసులో ఒక్కొక్కసారి మనం నిర్దోష అయ్యుండి కూడా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. మనం తప్పు చేయకపోయినా అవతలోడు కావాలని మన మీద కేసులు బనాయిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు దత్తాత్రేయుడికి సంబంధించిన మంత్రం ఏదైతే ఉంటుందో, మీరు నిజంగా మీ వైపు కనుక ధర్మం ఉన్నట్లయితే ఆ స్వామివారు ఖచ్చితంగా మిమ్మల్ని రక్షించి తీరుతారు. గురుగారు, హనుమాన్ చాలీసాలో చాలా శ్లోకాలు ఉంటాయి. పవర్ఫుల్ శ్లోకాస్ అంటే ఏం చెప్తారు గురుగారు? మొత్తం చదవాలండి. పవర్ఫుల్ శ్లోకం ఇది అని కాదు, మొత్తం హనుమాన్ చాలీసా చదివినప్పుడు దానికంటే ఒక ఫలితం ఉంది. ఆ సెట్ ఆఫ్ ఇది అన్నీ అట్లా విడదీయకూడదు. ఇప్పుడు లలిత సహస్రనామాలు వేరు. మళ్ళీ లలిత సహస్రనామాల్లో మీరు ఫలానా నామం అది అపౌరుషం. అది ఇదేంటంటే మన తులసీదాస్ గారు రచించినటువంటిది. మీకు ఇది ఏ సందర్భంలో రచించారో మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఒకసారి తను ఇలాగే ఒక నదీ తీరం దగ్గర జపం చేసుకుంటున్నాడు ఆయన తులసీదాస్ గారు. ఒక స్త్రీమూర్తి బాధ, కళ్ళ నిండా నీళ్లతో బాధపడుతూ ఏడ్చుకుంటూ వచ్చి అతని కాళ్ళ మీద పడుతుంది. అతను జలం తీసుకొని దీర్ఘ సుమంగళి భవ అని చెప్పని ఆశీర్వదిస్తాడు. ఆవిడ లేచి అంటుంది, స్వామి మీరు ఏం ఆశీర్వదించారు, మా భర్త ఆల్రెడీ చనిపోయి ఆ శవం తెస్తుంది మా ఆయనదే అంటే, ఏమోనమ్మా నా నోటి నుంచి రాముడు పలికించాడు, పలికింది నేను కాదు, పలికించేవాడు ఆయన, మరి ఎందుకు పలికించాడు వెళ్ళి చూద్దామని వెళ్ళి మంత్రజలం, రామమంత్రాన్ని చదివి మంత్రజలాన్ని జల్లుతాడు, లేచి కూర్చుంటాడు. ఈ యొక్క విషయం ఈ నోట ఆ నోట అప్పుడు మొఘలులు పరిపాలించేవారు ఈ తురకులు. అక్కడికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఎవరు అతను పిలుచుకురాండి అని, నువ్వేంటి మ్యాజికల్ చేస్తున్నావంట, చనిపోయే వాళ్ళని బతికిస్తున్నావంట, ఏవేవో చేస్తున్నావంటే, కళ్ళు లేనోడు కలుగు తెప్పిస్తున్నావు అంటే, ఏంటో చేస్తున్నా, ఏది ఇప్పుడు చేయంటాడు. అయ్యా నాకేమీ తెలియదు, నేనేదో రామనామస్మరణ ఆంజనేయ స్వామికి సంబంధించి సాధన చేసుకునేవాడిని, ఇవి ఏవి నాకు తెలియదు స్వామి అంటే, లేదు నువ్వు చెప్తావా చెప్పవా లేకపోతే వీడిని కట్టేసేయండి. కట్టేసి కొడదామనుకునేసరికి హనుమాన్ చాలీసా అప్పుడు చెప్తాడు. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కొన్ని వేల లక్షల కోతులు చుట్టుముట్టేసరికి హడలిపోతాడు, వదిలేస్తాడు. అలా పుట్టింది హనుమాన్ చాలీసా. అది ఓకే, స్త్రీ పురుషులు ఎవరైనా చదువుకోవచ్చు కదా గురుగారు? ఎట్లా? చాలామందికి ఈ డౌట్ ఉందండి. అసలు పరమాత్మకి అంటే భగవంతుడు దేవతా స్వరూపానికి స్త్రీ పురుష భేదం ఎందుకు ఉంటుంది? ఫస్ట్ ఆంజనేయ స్వామి స్త్రీని ముట్టుకునే స్వభావం ఉండదు అని కంప్లీట్గా ఇదిగా ఉంటాడంటే సీతాదేవిని చేయడానికి ఎందుకు వెళ్తాడండి ఆయన? అన్వేషణ కోసం ఎందుకు వెళ్తాడు? నాకు స్త్రీలు అంటే పడరామా నేను వెళ్ళనంటాడుగా, నేను వెళ్ళడం వెతకడానికి వెళ్ళడం ఏంటి అంటాడు కదా. ఇదంతా ఉత్తి పుకారే. ఖచ్చితంగా అందరూ చేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే పరమాత్మ మన కోసం ఒక రూపాన్ని దాల్చాడు. పరమాత్మకి మూల పరమాత్మకి అయితే స్త్రీ పురుష భేదం కూడా ఉండదు అసలు. మనకు కావాలనుకున్నప్పుడు మన కోసం ఒక రూపం దాల్చడం అది జరుగుతుంది. ఇప్పుడు విష్ణుమూర్తి ఒకసారి మోహిని రూపంలో ఉన్నాడు ఆయన.
అమ్మవారి యొక్క దీన్ని తీసుకున్నాడు. మరి అలా అంటే పర్టికులర్గా ఇది పఠించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటిస్తే బాగుంటుందంటారు? ఒకటేనండి, కొన్ని దేవతామూర్తులకి కొన్ని విషయాలు ప్రధానంగా తీసుకోవాలి. ఈ హనుమాన్ చాలీసా 40 రోజులు దీక్షగా తీసుకునేటువంటి వారు కొన్ని దేవతలకు కొన్ని నిషేధం చెప్పారు. నాన్ వెజిటేరియన్ ఖచ్చితంగా తినకూడదు. 100% ఏ దేవతామూర్తికి సంబంధించిన దీక్ష తీసుకున్నా బ్రహ్మచర్యం ఖచ్చితంగా చేయాలి. మూడవది ఏమిటి అంటే మీరు మనస వాచ కర్మన కంప్లీట్ ప్యూర్గా ఉండాలి. ఇప్పుడు చాలామంది చూడండి, ఇవన్నీ కాదండి నైవేద్యాలన్నీ కాదు, మీ హృదయ కమలాన్ని పెట్టండి అంటారు. నిజంగా మీ హృదయం కమలంగా ఉందా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. కమలానికి ఉండేటువంటి లక్షణం ఏంటి? స్వచ్ఛంగా ఉంటుంది, లేతగా ఉంటుంది, ఇంత వికసిస్తూ ఉంటుంది. అలా మీ హృదయంలో వికసించేటువంటి హృదయంలా మీ మీ కమలం లాంటి హృదయమా మీది? అలా ఉన్నప్పుడు నువ్వు హృదయం పెడితే ఓకే. అసలు హృదయమే అలా ఉండాలని ఉండట్లేదు. మనసులో ఒకటి బయటకు నవ్వుతూ ఉంటున్నాం, ముందు చూసి చిట్లు ఇస్తున్నావు. సో అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు చూసేది ఏంటంటే ఆంజనేయ స్వామి విషయంలో మాత్రం నాన్ వెజిటేరియన్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. మిగతా దేవతా విషయాల్లో అలా ఏం ఉండదు. ఇప్పుడు అమ్మవారి ఆరాధన ఉంది. ఇప్పుడు నేను మన కామాఖ్యకి వెళ్ళాను, అక్కడంతా ఏంటి, అక్కడే డైరెక్ట్గా దున్నపోతు తలలు నరికేసి అక్కడే పూజలు చేస్తున్నారు, తలలు పెట్టి పూజలు చేస్తున్నారు. ఏం చెప్తాం? పూజ గర్భగుడిలో. కాబట్టి ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్కటి ఉంటుంది. అయితే నేను నా అనుభవంలో ఏంటంటేనండి, చాలామంది ఇప్పుడు అయ్యో నేను నాన్ వెజిటేరియన్ తింటున్నాను, అమ్మవారి పూజ చేస్తున్నాను, లేకపోతే ఆ పూజ చేస్తున్నాను, ఏమవుతుందో అనుకుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి విషయంలో మాత్రం నాన్ వెజిటేరియన్ తినకూడదు. కానీ మిగతా దేవతా విషయాల్లో దేవత ఎప్పుడు కూడా మీరు ఏం తింటున్నారని చూడదు. మీ క్యారెక్టర్ ఎలా ఉంది, మీరు ఎంత భక్తిగా ఉన్నారు, ఎంత శ్రద్ధగా ఉన్నారు, పక్కవాడి పట్ల మీరు ఎలా ఉంటున్నారు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆ ఫ్రెండ్ నాన్ వెజిటేరియన్ తింటున్నా, చికెన్ తింటున్నా, మటన్ తింటున్నా, మీకు సంబంధం ఉండదు. కానీ అదే ఫ్రెండు పక్కవాడి కోసం ఏదైనా అన్యాయం చేస్తుంటే మీకు వీడిని కట్ చేద్దాం అనిపిస్తుంది. మీకు అన్యాయం చేసిన పక్కవాడు, అమ్మ వీడు రేపొద్దున మనకు కూడా ప్రమాదమే, ఇలాంటి వాడితో మనకు వద్దు అనిపిస్తుంది. చాడీలు చెప్పేవాడు, లేకపోతే ఇంకో డబ్బుని అన్యాయంగా తీసుకునేవాడు, లేకపోతే ఇంకోటి ఏదైనా చేసేవాడిని చూసి మీరేమనుకుంటారు, అమ్మో వీడితో మనం ఎంతకో అంత ఉండాలి. అలా కాకుండా మంచివాడు అనుకోండి, ఇంకో రూపాయి సహాయం చేద్దామని చూస్తారు మీరు, అవునా కదా? అలాగే మనుషులమే ఇంత చూస్తున్నప్పుడు దేవత ఎంత చూస్తుంది? కాబట్టి ఏంటంటే దేవతకి మనకు దగ్గర అవ్వాలంటే దైవీ గుణాలు మనకు పెరగాలి. ఆ దైవీ గుణాలు ఏమిటి అంటే ఎప్పుడు పక్కవాడికి పరోపకారం పుణ్యం, ఎప్పుడు ఉపకారం చేయడానికి చూడాలి, అపకారం చేయడానికి చూడకూడదు. అపకారం పాపం. ఈ ఒక్క సూత్రం కనుక అర్థం చేసుకోగలిగితే దేవతా అనుగ్రహం మనకు బాగా ఉంటుంది. ఇక భక్తి శ్రద్ధలతో పఠించినాక మరి ఆర్థిక స్థితులు ఇతర రకాల ఇబ్బందులు ఎన్ని రోజుల్లో తొలగిపోయే అవకాశం ఉంటుంది? ఒకటేనండి, ఇది వాళ్ళ పూర్వజన్మ పాప కర్మని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు జిమ్కి వెళ్తున్నారు, సన్నగా ఉన్నవాళ్ళు లావు అవ్వాలంటే ఇట్ టేక్స్ మోర్ టైం. ఆల్రెడీ కొంత పర్సనాలిటీ ఉన్న వ్యక్తికి ఒక 6 నెలలు 3 నెలలు అయిపోతుంది. అంటే ఏంటి, మీ బాడీలో ఉండేటువంటి ఆ మజిల్ స్ట్రెంత్ కానివ్వండి, బోన్ స్ట్రెంత్ కానివ్వండి, ఆ బాడీకి ఉండేటువంటి స్ట్రెంత్ని బట్టి ఆధారపడి ఉంటుంది. 3 నెలలు అవుతాడు, 6 నెలలు అవుతాడు, 2 సంవత్సరాలు పడుతుందని. అలాగే ప్రతి జీవుడికి, ప్రతి జాతకుడికి అతని పాపకర్మ అనేటువంటి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని 100 జన్మల పాపకర్మ ఉన్నప్పుడు ఏదో 40 రోజులు చేస్తే అవ్వదు, కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేయాల్సి వస్తుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ పాపకర్మ ఎంత ఉంది, ఆ పాపకర్మ దగ్ధం అవ్వడానికి ఈ మంత్రం ఎంతవరకు సహకరిస్తుంది. చాలామంది చేసే మిస్టేక్ ఇదే, 40 రోజులు చేశానండి నాకే ఫలితం రాలేదంటాడు. ఇక్కడ నేను అనేది ఏంటంటే బక్కగా ఉన్న వ్యక్తి 1 రోజులు వెళ్ళాను, జిమ్ వేస్ట్, జిమ్ అనేది హంబక్కు, ఎవడు అక్కడంతా కావాలని ఆల్రెడీ కండలు తిరిగిన వచ్చి అటు చుట్టిగా అక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నా అంటే తప్పది. ఎందుకంటే నీకుండే పర్సనాలిటీకి నువ్వు నెల చేస్తే అవ్వదు. నువ్వు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, మంచి ఎక్సర్సైజులు చేయాలి, హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఒక 2-3 సంవత్సరాలు అదే పనిగా చేస్తే అప్పుడు నీ బాడీలో చేంజ్ ఎలా వస్తుందో, అలాగే నీ పాపకర్మ ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వు 4 రోజుల్లోనే వస్తుందని చెప్పలేవు, 40 రోజుల దీక్షలో వస్తుందని చెప్పలేవు. ఆ 40 రోజులు 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ కర్మ. నీ పట్టుదల, నీ శ్రద్ధ, నీ భక్తి మీద ఆధారపడి ఉంటుంది. సరే జీవితాంతం నేను చేస్తాను. కొంతమంది అంటుంటారు, ఏమండి రోజు నేను గాయత్రి చేస్తానండి, రోజు నేను చేస్తానండి, కానీ నాకేం మార్పు రాలేదండి. ఎలా చేస్తున్నాడు ఆ వ్యక్తి అంటే ఆ యొక్క వ్యక్తి శ్రద్ధ, భక్తి శ్రద్ధతో చేయకపోవడం ఒకటి జరగచ్చు. లేకపోతే ఏదో చేస్తున్నామని బయట చెప్పుకోవడానికి, ఇప్పుడు అదేదో సినిమా ఉంటుంది, మన రజనీకాంత్తో మూవీ ఉంటుంది చూడండి, అందులో అదేదో కోరుకోమంటే పతంగి ఎగరడం ఇవన్నీ ఉన్నప్పుడు అందులో ఒక కమీడియన్ ఉంటాడు, నేను 3 సార్లు స్నానం చేస్తాను, 5 సార్లు గాయత్రి చేస్తాను, నాకేం కనబడలేదు, నీకు ఎందుకు కనిపిస్తుంది అంటాడు. ఇక్కడ ఏంటంటే మీరు చేస్తున్నాననే భావన మీరు చేస్తున్నాను నేను భక్తుని అనుకోవడం వేరు, నిజంగా భక్తి చూపించడం వేరు.
మీ భక్తికి అమ్మవారు కావచ్చు, మీరు చేసేటువంటి దేవతా స్వరూపం కావచ్చు, ప్రసన్నం అవ్వడం వేరు, సిద్ధించడం వేరు. ఇవన్నీ లాట్ ఆఫ్ లెవెల్స్. మన సనాతన ధర్మంలో ఏంటంటే ఎప్పుడు కూడా మనకి సాధనలే, సాధన చేసి మనం ఒక మనిషిని ఫ్రెండ్షిప్ ఎలా చేస్తామో, సాధన చేసి దేవతను కూడా ఒక మిత్రుడిగా మీరు కనెక్ట్ అవ్వచ్చు అనేటువంటి చెప్తుంది మన సనాతన ధర్మం. ఓవరాల్గా హనుమాన్ చాలీసాని వినియోగించుకొని ఆర్థిక స్థితుల నుంచి ఏ విధంగా బయటపడాలనే అంశాన్ని అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.